సూపర్ 6 హామీలు ఇస్తాం, ఈ హామీలే రాబోయే 100 రోజుల్లోనే నెరవేరుస్తాం అంటూ స్వయంగా ప్రియాంక గాంధీ వాద్రా అట్లాగే రాహుల్ గాంధీ మరోవైపున సోనియా గాంధీ వచ్చి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మొత్తం డొల్లే. ఓన్లీ ఒక్కటి కరెక్ట్గా జరిగింది, ఆర్టీసీ బస్సులు ఫ్రీ. అప్పుడు ఏం చేయాలి? ఫ్రీ ఇవ్వడం అంటే ఆర్టీసీకి డబ్బులు కట్టాలి. అది కడుతున్నారా అంటే అప్పుడు ఏదో కడుతున్నామని చెప్పేసి ఆయన పేరేంటి మన ప్రభాకర్ గారు చెప్పారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆర్టీసీ కోసం 3,000 కోట్ల రూపాయలు మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్లో పెట్టాం, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ నాటికి 1,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి అందించింది కూడా. అందులో కాంగ్రెస్ వచ్చాక మేము బడ్జెట్లో పెట్టినవే ఇస్తున్నారు తప్ప ఫ్రీ టికెట్లకు సంబంధించి ఆర్టీసీకి ₹1 కూడా రిలీజ్ చేయలేదు. అందుకే వాళ్ళ ఆర్టీసీ నష్టాలకు పోతుంది. అంటే వాళ్ళు ఇస్తాన ఆ టైంలో 3,000 కోట్ల రూపాయలు డబ్బుల్లో భాగంగా వాళ్ళు 1,500 వస్తే మిగతా 1,500 కోట్ల డబ్బులు దశల వారీగా ఇస్తున్నారు తప్పించి ఆర్టీసీకి ఈ టిక్కెట్లకి డబ్బులు ఏ రోజు ఆ రోజు లేకపోతే నెలకోసారి 2 నెలలకోసారి ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఆర్టీసీ అది ఇస్తే కనుక పూర్తిగా లాభాల్లో ఉంటుంది. రోజుకి 30 లక్షల మంది వాడటం అంటే ఆషామాషి కాదు. కానీ ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతే నో డౌట్, కానీ అది ఇవ్వలేకపోతే ఎట్లాగా? రోజుకి 30 లక్షలు అంటే నెలకి ఎంత పడుతుంది? 30 లక్షల మంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. రేంజ్ చూస్తే వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, ఇంతవరకు చెల్లించట్లేదు. అప్పుడు ఆర్టీసీకి లాభం ఎట్లా ఉంటుంది? మునిగిపోతుంది కదా. ఆ తర్వాత మంచి బస్సులు ఉండవు. ఇప్పటికే మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, ఈవెన్ పెద్ద వయసు మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళలేక. ఎందుకంటే అంత ఫ్రీ కదా అనేసి బేవర్స్గా దొరికింది కదా అని ఎక్కేస్తూ ఉండటం. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమైనా ఉందంటే కనిపించట్లేదు. మరి ఇంకా సాధించి పెట్టింది ఏంటి ప్రజలకు అనేది పెద్ద సందేహం.